జాతీయ కాంగ్రెస్ నాయకురాలు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా అబ్దుల్లాపూర్పేట మండలం బాటసింగారం గ్రామంలో రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। రాహుల్ గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని అదేవిధంగా భారత ప్రధాని కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు। దేశంలో ఉన్న మతతత్వ పార్టీలను తరిమికొట్టాలని దేశ ప్రజల కష్టాలను తీర్చే విధంగా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని మల్రెడ్డి రంగారెడ్డి కోరారు। అనంతరం గ్రామంలో 3 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు। కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు। ఈరోజు 3.5 కోట్ల రూపాయలు ఎన్నో రోజుల నుంచి మేము సర్పంచులుగా ఉన్నప్పటి సంది ఈ రోడ్ ఎట్లుందో అట్లే ఉంది। ఇక్కడ హైవే నుండి అక్కడ హైవే కలపడానికి మరి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం। మా ప్రభుత్వం ప్రజలు ఏది కోరుకుంటారో అదే చెయ్యాలనుకుంటాం। అందుకే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకురండి, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, రైతాంగానికి రుణాలు మాఫీ చేస్తాం, రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పినాం। ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేస్తున్నామంటే ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ। అవకాశ రాజకీయాలు చేసుకుని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన దుర్మార్గులు 7 లక్షల గాంధీ గారి మా కాంగ్రెస్ పార్టీ అధినేత దేశమంతా పాదయాత్ర చేసినట్టు